ఈ మధ్యన ఎక్కడో పోస్టర్లు చూస్తున్నాం సార్, సిద్ధం సిద్ధం అని. ఎందుకు సిద్ధం? ఢిల్లీ వెళ్ళిపోవడానికి ఒకరు సిద్ధం, తాడేపల్లి నుంచి జైలుకి వెళ్ళడానికి ఒకరు సిద్ధం అని చెప్తున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో మరి తెలుగుదేశం పార్టీ నాయకులుగా మీరు ఇక్కడికి వచ్చారు, మాకు చాలా సంతోషంగా ఉంది. మీ రాక మొట్టమొదటిసారి పాతిపట్నం నియోజకవర్గంలో మీరు అడుగు పెట్టారు. మరి మా నాయకులు మా కార్యకర్తలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మీరు రా కోసం ఇన్నాళ్ళు వెయిట్ చేశాం, ఈరోజు వచ్చారు, అదే మాకు చాలా ధన్యవాదాలు సార్. ఈరోజు తెలుగుదేశం పార్టీ మీ కనుసన్నల్లో మీ అడుగుజాడల్లో మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకోవడానికి మా తెలుగుదేశం పార్టీ నాయకులు సైనికుల్లో పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి చక్కని అవకాశం ఇచ్చిన మరి ఇక్కడ పాతిపట్నం నియోజకవర్గ నలుచెరకల నుంచి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు అలాగే వేదికను ఆశీర్లైన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి గేదెల చైతన్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ చిరంజీవి గారికి, శ్రీకాకుళం జిల్లా నాయకులు కోన రవికుమార్ గారికి, జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ గారికి, మామిడి గోవిందరావు గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమర సంకారానికి విచ్చేసినటువంటి జనసేన సైనికులకి, అదే రకంగా టీడీపీ శ్రేణులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నికలకి మరొక 50 రోజుల దూరంలో ఈ పులివెందల పిల్లి ఇచ్చాపురం నుంచి హిందూపూర్ వరకు కూడా సిద్ధం 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 అని మరుగుతున్నాడు. దేనికోసం నువ్వు మరుగుతున్నావు? దాదాపు 5 సంవత్సరాల పాలనలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి యువతను వంచి దానికోసం మీరు సిద్ధపడుతున్నారా? అదే రకంగా ఇసుకని ఆపేసి 32 మంది భవన నిర్మాణ కార్మికులని ఆత్మ బలిదానాల వల్ల ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. దానికి మీరు సిద్ధం చేశారా? అదే రకంగా ప్రత్యేక హోదాన్ని తాకట్టు పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. పోలవరం కడతానన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేక హోదా తాకట్టు పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. దేనికి నువ్వు సిద్ధపడుతున్నాం? దేనికి సిద్ధపడుతున్నాం? IMFL ఇండియన్ మేడ్ లిక్కర్ అనే కైండ్ లో ఈ రోజు ఇడుపులపాయ మేడ్ లిక్కర్ గా తయారైంది. ఈ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా మందమ్ముకుంటున్నాడు. మందమ్ముకునే స్థాయికి దిగజారాడు ఈ ముఖ్యమంత్రి. అదే రకంగా మేం చెప్తున్నాం, ఈ శంకారావం నుంచి లోకేష్ గారి ఆధ్వర్యంలో మేము సిద్ధం నిన్ను జైలుకి పంపించడానికి, మేము సిద్ధం నిన్ను గద్దె దించడానికి, మేము సిద్ధం ఫ్యాను రెక్కలు విరగొట్టడానికి. అదే రకంగా జిల్లాలో పరిపాలనా సౌలభ్యం కింద 26 జిల్లాలుగా విడదీసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ITDA లేకుండా చేశారు సార్. పూర్తిగా గిరిజన సమస్యలు, గిరిజన ప్రాంత వాసులందరూ కూడా ITDA ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మన ఉమ్మడి ప్రభుత్వం ITDA అయితే మాత్రం ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. అదే రకంగా దారి పొడవున నియోజకవర్గంలో నదీ జలాలు ఉన్నా సరే ఇంకా పాతపట్నం నియోజకవర్గంలో త్రాగునీటికి, గుక్కెడు తాగునీటికి ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాలు ఈ రోజుకి ఉన్నాయి. వంశధార నిర్వాసితుల సమస్యకు వస్తే 2013 భూసేకరణ చట్టం ఇస్తామని చెప్పి పూర్తిగా విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్వాసిత గ్రామాల్లో తిరిగి ఓట్లు అడిగి ఓట్లు దండుకొని ఈ రోజు గెలిచి ఈ రోజు నిర్వాసితులకు మొండి చేయి చూపించినటువంటి ఈ ప్రభుత్వం, అదే రకంగా స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయినా సరే ఈ రోజుకి నేటికి కూడా ఒక 100 మీటర్ల బ్రిడ్జ్ కూడా వేసుకోలేని పరిస్థితిలో ఈ రోజు పాతపట్నం నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. ఏ ప్రాంతం వెళ్ళినా సరే, హైదరాబాద్ వెళ్ళినా, చెన్నై వెళ్ళినా, ముంబై వెళ్ళినా, మా పాతపట్నం ఆడపడుచులు అక్కడ రాయి రప్ప ఇసుక మోసుకొని వలసలు ఎక్కువగా కారణం ఉన్నాయి సార్.
మీరు ప్రీవియస్ గా ఐటీ మినిస్టర్ గా మీరు ఉన్నారు, పరిశ్రమల శాఖ మంత్రిగా. ఈ రాబోయే రోజుల్లో కూడా మీ నుంచి పాతపట్నకి మంచి రోజులు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రజా సమస్యలు పట్టనటువంటి ప్రభుత్వం ఇది. కొంతమంది జిల్లా మంత్రులు ఉన్నారు, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ఆ జగన్మోహన్ రెడ్డిని తిట్లేవా మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు ఎన్ని తిట్లు తిట్టారంటే ఈ జిల్లా నుంచి అదే జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి మళ్ళీ వెళ్లి సీటు తెచ్చుకొని ఈ రోజు కనీసం ఒక 10 మీటర్ల రోడ్డు స్పీకర్ అండ్ ఆయన కూడా 10 మీటర్ల రోడ్డు వేసుకోవాలని దౌర్భాగ్యం. సిగ్గుండాలి. మా వాసులు హిరమండలం, కొత్తూరు, ఎల్లన్పేట మండల వాస్తవ వీళ్ళు పూర్తిగా శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ వెళ్ళాలంటే ఆ 10 కిలోమీటర్ల రోడ్డు నరకం సార్. అదే రకంగా శ్రీకాకుళం జిల్లాలో కోడిరామూత్ స్టేడియం ఏదైతే ఉందో ఒక ఇండియన్ హెర్క్యులస్ గా కోడిరామూత్ గారిని పిలుచుకుంటాం. ఒలింపిక్ విజేత మన కర్ణ మల్లేశ్వర్ గారు ఉన్నారు. ఈ రోజు ఆ స్టేడియమే లేకుండా చేసేశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఆఖరికి హామీ కూడా ఇచ్చారు, 19 కోట్లు మీకు శాంక్షన్ చేస్తామని చెప్పి 2021లో 2024 వచ్చింది, ఈ రోజు వరకు లేదు. క్రీడలకు పెట్టింది పేరు శ్రీకాకుళం జిల్లా అండ్ స్పెషల్లీ కాన్సన్ట్రేషన్ కూడా దాని మీద చేయాలని కోరుకుంటున్నాం సార్, స్పోర్ట్స్ పైన. అట్ ద సేమ్ టైం ఈ రోజు చూసుకుంటే మరొక మంత్రి శ్రీ అప్పలరాజు గారు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు చంద్రబాబు గారి పైన, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పైన. పూర్తి స్థాయిలో విమర్శలే. ఆయన సామాజిక వర్గానికి చేయాల్సిన న్యాయం కూడాను దాదాపు 193 కిలోమీటర్లు ఉన్నటువంటి మత్స్యకారి ప్రాంతం ఏదైతే ఉందో మన శ్రీకాకుళం జిల్లాలో పూర్తి స్థాయిలో ఒక ఫిషింగ్ జెట్టి కూడా కట్టలేనటువంటి దద్దమ్మ ఈ అప్పలరాజు. ఈయన మాట్లాడేది. మనం ప్రశ్నిస్తున్నాం పాలన